మండలంలోని కుంట్లూరు విలేజ్ లో రావి నారాయణ రెడ్డి కాలనీలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం నిన్న జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఒక 300 ఇళ్లు ఆనవాలు కూడా లేకుండా కాలిపోయాయి. అందులో సిలిండర్ల దగ్గర నుంచి ఆ సిలిండర్లు బ్లాస్ట్ అవటం వల్ల మరింత ప్రమాదం ఎక్కువ జరిగింది. అక్కడ బీరువాలు కూడా కరిగిపోయాయి. అంత ఆ వేడి. అది అదృష్టం ఏంటంటే అందరూ పనులకు వెళ్ళారు. వీళ్ళంతా కష్టజీవులు. అందులో ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు. అంత అర్థమైనటువంటి పేదవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే ఈ కాలనీలోనే ఉంటారు. ఈ పట్టణంలో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిని పరుల నుంచి, ల్యాండ్ మాఫియాల నుంచి కాపాడటం కోసం దాదాపు 3 ఏళ్ళు అయింది ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇందులో అచ్చమైన నిరుపేదలే ఉంటారు. మామూలు వేరే వాళ్ళు ఉండరు. ఇటువంటి గుడిసెలు వేసుకుని వీళ్ళకి అన్యాయంగా ప్రమాదం ఎట్లా జరిగిందో తెలియదు. ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత. ఇవాళ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అలాగే ఇంకా ఇతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పోలీసు డీసీపీ కూడా వచ్చి స్పందించారు. ఇమీడియట్ గా వాళ్ళైతే వచ్చారు. వచ్చిన వాళ్ళకి నేను పార్టీ తరఫున, పేదవాళ్ళ తరఫున వచ్చి ఇప్పుడు నాకు ఫోన్లో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కలెక్టర్ పరిధిలో ఎంత మేరకు ఉందో అంత మేరకు ఇచ్చి మిగిలిన సహాయం కోసం గవర్నమెంట్ కూడా రాస్తామన్నారు. మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు అది వాళ్ళిచ్చే 6,000, 6,500తో సమస్య పరిష్కారం కాదు. సరే, ఏదున్నా ప్రభుత్వం ఉందే ఆపన్నుల్ని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వానికి ఉంది. వీళ్ళు మీకు ఆగిపోయినాయి కాబట్టి మేము ఎందుకంటే ఇంకా మీరు డిమాండ్ చేస్తే అట్లా అంటే కుదరదు. డిమాండ్ అంటే పేదవాళ్ళు ఎప్పుడైనా అడుగుతారు. అడగా అమ్మ నాన్నని అడిగినట్టుగా ప్రభుత్వాన్ని అడుగుతారు. ఇవాళ వాళ్ళు నిలబడాలి. తిరిగి కనీసం మళ్ళీ వేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని పూర్తిగా కాలిపోయిన ఇల్లు ఇవన్నీ పూర్తిగానే లేదు, పార్షియల్ అనేది లేదు, టోటల్గా కాలిపోయాయి. ఆ ఇల్లు కాలిపోయిన ఇళ్ళు అన్నిటి కూడా ఇంటికి 1,00,000 రూపాయలు ఇమీడియట్ గా తాత్కాలిక సహాయం కింద చేయవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మా పార్టీ నుంచి ప్రతినిధి వర్గాన్ని కూడా నేను తీసుకువెళ్ళి సీఎం గారిని కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేస్తాం. అదో భాగం. రెండోది, దీనికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. దానిపైన గవర్నమెంట్ దృష్టి సారించి సమస్యలన్నింటినీ, అంటే న్యాయ వివాదాలు ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇది వాస్తవంగా ఏంటంటే ఇది భూదానికి సంబంధించినటువంటి భూమి. ఇది ఎవరో కొట్టేయబోతుంటే అడ్డుకున్నారు మా వాళ్ళు. ఆ క్రమంలో గవర్నమెంట్ త్వరితగతిన కోర్టుల ద్వారా కూడా సమస్యలు పరిష్కారం చేసి వీళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే పెద్ద సహాయం అయింది. వేల మంది ఒక చోట వాడు కాదు వీళ్ళు అన్ని. ఇప్పుడు ఈ అమ్మాయి విజయాన్ని ఉంది, ఈ అమ్మాయికి చిన్న అమ్మాయి ఉంది. ఇటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇళ్లలో పనులు చేసుకుని ఫంక్షన్ హాల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇటువంటి వాళ్ళు ఈ అమ్మాయి ఎక్కడంటే అచ్చంపేట, మహబూబ్ నగర్, అచ్చంపేట. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరు. అంటే ఏంటి, బతకటానికి పట్టణానికి వచ్చి, నగరానికి వచ్చి ఆ బతికే క్రమంలో ఏదో ఒక జాగా దొరికితే చాలని ఉన్నవాడు. అందుకని గవర్నమెంట్ మానవత్వంతో ఆలోచన చేయాలి, బాధ్యతగా ఆలోచన చేయాలి. తను ఈ ప్రజలను కాపాడవలసినటువంటి కర్తవ్యం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. అవన్నీ ఆలోచన చేసి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసి వీళ్ళని ఆదుకోవాలి. వీళ్ళని ఆదుకోవడంతో పాటు దాదాపు 8,000 మంది ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నారు. అంతకుముందు అయితే 15,000, 20,000 మంది వేసుకున్నారు. దాన్ని ఏదో క్రమ పద్ధతిలో చేసుకుని బతకడానికి అందరికీ సాధ్యం కాదు కాబట్టి కొద్దిగా విశాలంగా ఉండేట్టుగా చేసుకున్నారు. ఒక్కో దానిలో ఎన్ని గజాలు? 45 గజాలే. ఇప్పుడు కూడా 45 గజాల్లోనే వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ కాలిపోయిన వాళ్ళకి మంచినీళ్లు, కరెంటు అది
ఇవ్వకపోవటం అనేది చాలా దుర్మార్గం. అన్యాయం. బోరేస్తే అడ్డుకోవటం, వీళ్ళందరూ పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం, కేసులు పెట్టడం, ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉండదేమో నాకు తెలిసి. అంటే నేను ఒకసారి అసెంబ్లీలో మేము మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పేదాలందరూ న్యాయం చేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయనకి ఇట్లా ఇది అమానవీయమైనటువంటి ఘటన. మంచినీళ్ళు లేకుండా ఎట్లా బతుకుతారు? ఈవెన్ రోహింగ్యాలు వచ్చినటువంటి వాళ్ళకి కూడా, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఆ కోయాసుకు కూడా గవర్నమెంట్ బోర్లు ఇస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కోయాసుని ఎలో చేయొద్దు అని, వాళ్ళు కర్కశంగా ఉంటారని, అది అని చెప్పినా సరే హ్యూమన్ రైట్స్ చెప్తుంది. ఏ మనిషి ఉన్నా సరే వాడికి తాగటానికి నీళ్లు, మంచినీళ్లు, కరెంటు ఇవ్వాలి. వీళ్ళు మన జనం, మన సొంత మనుషులు, మన రాష్ట్ర మనుషులు, మన 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 నగరంలో అందరికి సేవ చేయడానికి వచ్చినాడు. కాబట్టి ఖచ్చితంగా మంచినీటికి, బోర్లకి మీరే ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. అదర్వైజ్ అవకాశం అన్నీ ఇవ్వాలి. అదేవిధంగా కరెంటు కూడా తక్షణం ఏర్పాటు చేయాలి. ఈ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఎలా ఉంటున్నారో వీళ్ళు బాధలు ఊహించుకుంటేనే మనం తట్టుకోలేము. కాసేపు కరెంట్ లేకపోతే తట్టుకోలేము, ఏసీలు లేకపోతే తట్టుకోలేము. మరి వీళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు. అంత బాధల్లో ఉన్న వాళ్ళని సానుభూతితో, మానవత్వంతో, బాధ్యతతో మన ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణం సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. మీ పాత్రికేయ మిత్రులు కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ సహాయ సహకారాలని ఈ పేదలందరికీ అందించాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం.